శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నంద్యాల జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పైన టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో హద్దులు దాటి మాట్లాడవద్దంటూ కూడా హెచ్చరించారు. శ్రీశైలం ఎమ్మెల్యేను బెదిరించడం సరికాదంటూ కూడా హితవు పలికారు. ప్రధానంగా నంద్యాలలో ఏ ఒక్క కార్యకర్తనైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భూమా విఖ్యాత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ఆళ్లగడ్డకు రా అంటూ కూడా సవాల్ విసిరారు ప్రధానంగా విఖ్యాత్. అయితే ప్రధానంగా శిల్పాను ఉద్దేశించి విఖ్యాత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ను ఓసారి విందాం. నాకేమన్నా ఉంటే నా కొడుకు దిగుతాడు, నీకేమన్నా ఉంటే ఎవరు దిగుతాడని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతాడు. నేను ఈరోజు ఆయనకు చెప్తున్నా, నువ్వు శ్రీశైలంలో కాదు నంద్యాల జిల్లాలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తలు మేము చూపిస్తాము. ఈరోజు వీళ్ళు వదిలేస్తే నోటికి ఎంత వస్తే ఒకటి మాట్లాడతాడు. ఒకడున్నాడు అక్కడ గుంటూరు దగ్గర, ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా చూడకుండా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతాడు. ఒకడున్నాడు మన జిల్లాలో, వాడు మాట్లాడతాడు. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్ మేమే ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, ఎంఆర్ఓ ఆఫీసుల్లో మేమే ఉంటాం, చివరికి ఇంటి ముందు కూడా మేమే ఉంటాం. వాళ్ళు ఈ కంపులో మీరు కావాలా నాయన, మీకు ఇల్లు లేవా? పోనీ ఇల్లు లేవంటే చెప్పండి, ఇంట్లో ఏదో ఒక ఇల్లు చూసి ఇప్పిస్తాం. ఏ మా ఇంటికి వచ్చి అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని భయపడలేదు, మీరు ఈ రోజు వచ్చి మాట్లాడతారు. చేయడానికి వస్తారా? నీకు నిజంగా ప్రోగ్రాం ఉంటే రా, ఆల్రెడీ వస్తాను, లేకపోతే నేను నువ్వు ఒక్కసారి మా ఇళ్ళ దానికి రావడం వదులుతుంటే ఇంకొకసారి ఏ ఒక్క ఇంటికి వెళ్తానన్నా కూడా నువ్వు ఆలోచించే పరిస్థితిలో నేను పెట్టి ఆలోచన నుంచి పంపిస్తామని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా కావాలని ఎప్పుడైనా తెలియజేస్తున్నాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలు నంద్యాల రాజకీయాల్లో ఏం జరుగుతుంది? విఖ్యాత్ రెడ్డి కామెంట్స్ ఒకవైపు శిల్పాను ఉద్దేశించి, మరోవైపు సిద్ధార్థ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ చూస్తే జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు మాత్రం మహారసవత్తరంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లాలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న మొన్నటి దాకా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో నేతలు మాటల యుద్ధం చేస్తే, ఇప్పుడు టీడీపీ నేతలకు ఒత్తాసుగా ఆళ్లగడ్డకు చెందినటువంటి భూమా విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం, అది కూడా ఒకవైపు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని తమ్ముడు అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే సిద్ధార్థ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారం తెస్తున్నాయని భావించాలి. ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డిని తమ్ముడు అని భూమా విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యానించడం, శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి నీకెవరు దిక్కున్నారు నేను రంగంలోకి దిగితే అంటూ గతంలో చేసిన సవాల్కు ఈయన స్పందిస్తూ, ఎవరైనా ఏ ఒక్క టీడీపీ కార్యకర్తలైనా సరే అటు శ్రీశైలం నియోజకవర్గంలోనే కాకుండా ఇటు నంద్యాల జిల్లాలో ఏ టీడీపీ కార్యకర్తలు టచ్ చేసినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో మేము రుచి చూపిస్తామంటూ భూమా విఖ్యాత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. అయితే అంటే డైరెక్ట్ పాలిటిక్స్ లో జరిగేటువంటి విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తమ టీడీపీ నేతలు ఒక ఎమ్మెల్యేను నువ్వు ఆ విధంగా ఎలా బెదిరిస్తావంటూ కూడా శిల్పా చక్రపాణి రెడ్డి మీద ధ్వజమెత్తిన పరిస్థితి చూసాం. అయితే మరో పక్కన గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ వేధింపులకు గురి చేస్తుంది, వైసీపీ కార్యకర్తలను కేసులు పెడుతుంది అంటూ చెప్తున్న నేపథ్యంలో మేము అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్ లో మేమే ఉంటాం, ప్రభుత్వ కార్యాలయాల్లో మేమే ఉంటాం, అన్ని చోట్ల మేమే ఉంటాం, అప్పుడు మీరు ఏ విధంగా ముందుకెళ్తారో అన్నది చూస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న విజయోత్సవ సభలో ఆళ్లగడ్డలో భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ, మొత్తంగా కూడా మీరు అందరి ఇళ్ల దగ్గరికి వస్తామంటున్నారు, మీకు ఇల్లు లేవా, కావాలంటే మీకు టిట్కో ఇల్లు ఇస్తాం, దమ్ముంటే ఆళ్లగడ్డకు నువ్వైనారా లేకుంటే నందిగట్టుకూరుకు వచ్చి నేనైనా తేల్చుకుంటాం ఫేస్ టు ఫేస్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా
మారాయని భావించాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే భూమా విఖ్యాత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇద్దరు యువనేతలు మధ్య అంటే ఒకవైపు యువజన విభాగం నేతృత్వం వహించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ తరఫున ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూ భూమా విఖ్యాత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూసినట్లయితే కొత్త తరం నేతల మధ్య కూడా మాటల యుద్ధం తయారవుతోంది. ఈ నేపథ్యంలో నంద్యాల రాజకీయాలు ఏ విధంగా మారబోతాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. అంటే సిద్ధార్థ రెడ్డి కానివ్వండి లేదా శిల్ప కానివ్వండి ఏమైనా స్పందించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? అంటే ఇది ఈ కామెంట్స్ నిన్న నైట్ బయటకు వచ్చింది. అయితే వీడియో ఫస్ట్ విఖ్యాత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను యూటీవీ బ్రేక్ చేస్తుంది. ఇంతవరకు కూడా ఇది ఎక్కడికి బయటికి రాలేదు. అయితే ఈ అంశాల మీద తప్పకుండా కూడా ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గాని అటు శిల్పా చక్రవర్తి రెడ్డి గారి స్పందించే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ గా చాలా హాట్ గా ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో ఏ ఒక్క నేత ఎవరిని టార్గెట్ చేసినా కూడా ఖచ్చితంగా అంతకు ధీటుగానే రిప్లై వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఇటు శిల్పా చక్రపాణి రెడ్డి బుడ్డా రాజశేఖర రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు టర్న్ ఆఫ్ తీసుకుని ఇటు యువనేతల మధ్య అంటే ఒకవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే భూమా విఖ్యాత్ రెడ్డి గతంలో కూడా అంటే భూమా అఖిలప్రియ అండ్ శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య కొనసాగిన మాటల యుద్ధం మనం చూసాం. అయితే ఇది తాజాగా ఈ కామెంట్స్ మాత్రం మరొక స్థాయికి నెక్స్ట్ లెవెల్ కు యొక్క కామెంట్స్. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా నంద్యాలలో రాజకీయ విమర్శ ప్రతి విమర్శలకు ఒక కేంద్ర బిందువుగా మారేటువంటి సిచ్యువేషన్. తాజాగా ఈ విమర్శలు ప్రజలకు ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు, లేదా లోకల్ బాడీస్ ఇంపాక్ట్ కోసమే ఇలాంటి కాంట్రవర్సీ అనుకోవాలి? తప్పకుండా మీరు చెప్పేది 100% మనం నిజమనే నమ్మాలి. ఎందుకంటే స్థానిక సంస్థలకు మొత్తంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ అన్నిటికీ సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు స్థానికంగా తమ పట్టును నిలుపుకునేందుకు ఇరుపక్షాలు కూడా మాటల యుద్ధం చేస్తూ కార్యకర్తలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, స్థానికంగా ఉన్నటువంటి నేతలను కూడా తమ నుంచి పక్కకు పోకుండా హోల్డ్ చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఒకరిపై ఒకరు కవిపు కామెంట్స్ చేస్తూ ముందుకెళ్తున్నారని భావించాలి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ఎవరికి అందుబాటులో ఉంటుందో వారు ఎవరి వైపు ఉంటుందో అదే ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. టోటల్ గా క్యాడర్ ను హోల్డ్ చేసుకోవడానికి ఈ నేతలు చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ లో భాగంగానే ఈ వ్యాఖ్యలని చేస్తున్నారని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మొత్తం మీద నంద్యాల జిల్లా రాజకీయాల్లో మాత్రం మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాల్లో హద్దులు దాటి మాట్లాడవద్దంటూ కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా శ్రీశైలం ఎమ్మెల్యేను బెదిరించడం సరికాదంటూ హితో పలుకుతూనే నంద్యాలలో ఏ ఒక్క కార్యకర్త పైన నాయకులపైన తమ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భూమా విఖ్యాత్ రెడ్డి సవాల్ విసిరడం జరిగింది. దమ్ముంటే ఆళ్లగడ్డకు రా అంటూ కూడా సవాల్ విసిరారు విఖ్యాత్ కామెంట్స్ తో ఒకవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానివ్వండి లేదా శిల్పా చక్రపాణి రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోయినా నంద్యాల రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు, విమర్శ ప్రతి విమర్శలు, నేతలు చేస్తున్నటువంటి కాంట్రవర్సీతో మాత్రం ప్రజల పైన లోకల్ బాడీ ఎలక్షన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో మనము వేచి చూడాలి.